హిమవంతుని యొక్క కుమార్తె అయిన గంగా నది ప్రవహించిన చోటికి వెడితే కనుక ఈవిడ ఒకే చోట కూర్చున్నట్టు. కానీ ఎవడు ఎక్కడ నిలబడి మనసులో స్మరించినా కనపడుతుంది. కానీ వాడు పుణ్యాత్ముడై ఉండాలి, వాడు భగవద్భక్తుడై ఉండాలి. అలా కనపడుతుంది. గంగ ఏం చేస్తుంది? రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నొరగటో పువ్వాట తుంపర్లతో తరంగాలతో పెద్ద పెద్ద నొరగలతోటి జలపక్షులతోటి ప్రవహించి వెడుతుంటుంది. కాబట్టి గంగ తరంగాలతో ఆడుతున్నట్టు ఈవిడ కూడా ఆడుతుంది. కానీ ఈ ఆట కనపడదు. ఆశ్చర్యం బహుకేలనం వితనుతే నైశ్చల్యమాభిభ్రతి. ఏమీ కదలకుండా కూర్చుంది, ఏం ఆడుతోంది అనిపిస్తుంది. కానీ లోకాలన్నింటినీ మాయాస్వరూపిణి అయి ఆడించే తల్లి ఆవిడ. ఏమీ కదలకుండా కూర్చున్నట్టు ఉంటుంది. కదిలే గంగ కదిలి కనపడుతోంది, హిమవంతుడి పెద్ద కూతురు. కదలకుండా ఉన్న నదిలా కూర్చున్న తల్లి తాను ఆడడం కాదు, లోకాలను ఆడిస్తోంది. తాను అంత గొప్ప ఆట ఆడించగలిగినటువంటి తల్లి. కాబట్టి ఆవిడ లోకానాం క్షణమాత్ర సంస్మరణత సంతాప విచ్ఛేదిని. ఆవిడని కానీ ఒక్క క్షణం స్మరణ చేస్తే, ఆవిడ పేరు కామాక్షి అని పలికిన, ఆవిడని స్మరించిన ఇక సంతాపమే లేదు, దుఃఖపడవలసిన అవసరమే లేదు. ఆమె దుఃఖాన్ని తీసేస్తుంది. దుఃఖం దీని వల్ల వస్తుంది? పాపం వల్ల వస్తుంది. అంటే పాప భంజనమునకు కారణమేది? కామాక్షి ధ్యానము, కామాక్షి నామము, కామాక్షి రూపము, కామాక్షి జపము, కామాక్షి పూజ, కామాక్షి కీర్తన. కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది అంటే సంతాప విచ్ఛేదిని. దుఃఖం కలగడానికి కారణమైన దాన్ని ఛేదించి తీసేస్తుంది. ఎందుకు తీసేయాలి? అలా దర్శనం చేసి అలా ఆవిడ పేరు చెప్పి ఆవిడ పూజ చేసి చేసినంత మాత్రాన చేసేస్తుందా? ఎందుకట్లా అంటే అది ఆవిడ దయ, ఆవిడ కారుణ్యం అట్లాంటిది. ఒక్కొక్కడికి దయ లేదనుకోండి, మీరు ఏమన్నా వాడు ఏం చేయడు. దయ ఉందనుకోండి, మీరు ఏమీ అనకపోయినా మీ దైన్యాన్ని కనిపెట్టి మరీ ఉపకారం చేస్తారు. ఎవరి మనస్థితి వారిది. ఆవిడ ఎటువంటి నది అంటే కంపాయాస్తటసీమ్నికాపి తటినీ కారుణ్య పాధోమయి. కంపా నదిలో నీటి ప్రవాహం కనపడుతుంది, కామాక్షి ఎందు కారుణ్య ప్రవాహం కనపడుతుంది. ఎవరికి కనపడుతుంది? చూడగలిగిన వాడికి కనపడుతుంది. ఆ చూడగలిగిన వాడు ఎవరు? పుణ్యాత్ముడు. ఆ పుణ్యాత్ముడు ఎవరు? ధన్యాత్ముడు. ఆ ధన్యాత్ముడు ఎవరు అంటే ఆమె ఎందు ఆ భక్తి కుదురుకున్నవాడు. ఎవరికి ఆ భక్తి కుదురుకుందో వాడు ధన్యాత్ముడు.